మమతా బెనర్జీ టీఎంసీ లీడర్షిప్ లో వెస్ట్ బెంగాల్ ని 15 సంవత్సరాలుగా రూలింగ్ చేస్తుంది. 2011 నుంచి మమతా బెనర్జీ అయితే చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుంది. 2011 ముందు వెస్ట్ బెంగాల్ లో సిపిఎం పార్టీ లీడ్ లో ఉండేది. 1977 నుంచి 2011 వరకు ఆల్మోస్ట్ 34 ఇయర్స్ లీడ్ చేసింది. తర్వాత మమతా బెనర్జీ పవర్ లోకి వచ్చి స్టేట్ పొలిటికల్ డైరెక్షన్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. బీజేపీ అపోజిషన్ గా చాలా స్ట్రాంగ్ గా ఛాలెంజ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ డికేడ్ లో చాలా ఫాస్ట్ గా గ్రౌండ్ లెవెల్ లో ఎక్స్పెండ్ అయింది. 2016 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో బీజేపీ జస్ట్ గెలిచింది 3 సీట్లు మాత్రమే. కానీ 2021 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది 77 సీట్లు. ఈ 5 సంవత్సరాలు చాలా ఫాస్ట్ గా గ్రోత్ చూపించి మమతా బెనర్జీకి స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీగా మారింది. కాంగ్రెస్ పార్టీకి కూడా నేషనల్ వైడ్ గా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వెస్ట్ బెంగాల్ లో అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 2026 పేజ్ 1 ఓటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. టోటల్ 152 కాన్స్టిట్యూయెన్సీస్ లో పేజ్ 1 ఓటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందులో 3,60,00,000 మంది ఓటర్స్ అయితే ఉన్నారు. దాంట్లో 1,85,00,000 మంది పురుషులు ఉన్నారు. 1,75,00,000 మంది అయితే స్త్రీలు ఉన్నారు. అయితే ఇది సింపుల్ ఎలక్షన్ లా కాదు. 15 సంవత్సరాల నుంచి రూలింగ్ చేస్తున్న టీఎంసీ పార్టీకి నేషనల్ వైడ్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బీజేపీ పార్టీకి పోటీ అని చెప్పొచ్చు. టీఎంసీ రూరల్ బెంగాల్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. బీజేపీ అర్బన్ ఏరియాస్ లో చాలా ఫాస్ట్ గా గ్రోత్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ కోల్కతా అవుట్స్కట్స్ లో అండ్ నార్త్ బెంగాల్ టౌన్స్ లో టైట్ కాంపిటీషన్ క్రియేట్ చేస్తుంది. అయితే వీళ్ళలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా మారింది. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లాంగ్ టైం నుండి చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ లో రన్ అవుతుంది. 2011లో మమతా బెనర్జీ పవర్ లోకి వచ్చాక రూలింగ్ సిస్టమ్ ని చేంజ్ చేసింది. టీఎంసీ ఇప్పటికీ 15 సంవత్సరాలుగా రూలింగ్ పార్టీగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. బీజేపీ 2014 నుండి ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతూ బెంగాల్లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్ కి ఇండియా వైడ్ గా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా బెంగాల్లో మాత్రం అంతంత మాత్రమే. అయితే ప్రెజెంట్ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ బీజేపీకి మాత్రమే పోటీ. అర్బన్ ఏరియాస్ లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. రూరల్ ఏరియాస్ లో టీఎంసీ స్ట్రాంగ్ గా ఉంది. మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్ ని రూల్ చేస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్, ఉమెన్ సపోర్టివ్ ప్రోగ్రామ్స్, రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ విలేజెస్ లో డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపించాయి. ఉమెన్స్ మమతా బెనర్జీకి మేజర్ సపోర్ట్ గా ఉన్నారు. కానీ అక్కడ యూత్ ఏం చెప్తున్నారంటే డెవలప్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని. బీజేపీ నేషనల్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ పార్టీ. ఇండియాలో 2014 తర్వాత చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ చూపించింది. 2016 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ 2021 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో 77 సీట్లు గెలిచి బిగ్గెస్ట్ అపోజిషన్ పార్టీగా మారింది. అర్బన్ ఏరియాస్ లో యూత్ సపోర్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కోల్కతా అవుట్స్కట్స్, నార్త్ బెంగాల్, ఇండస్ట్రియల్ ఏరియాస్ లో స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది. కానీ రూరల్ బెంగాల్ లో టీఎంసీ స్టిల్ స్ట్రాంగ్ గా ఉంది. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లో మైగ్రేషన్, లా అండ్ ఆర్డర్, డెవలప్మెంట్ ఇవన్నీ మెయిన్ డిబేట్ గా ఉన్నాయి. బీజేపీ సైడ్ అంటుంది ఇల్లీగల్ మైగ్రేషన్ కంట్రోల్ వీక్ గా ఉందని. టీఎంసీ సైడ్ చెప్తుంది వెల్ఫేర్ అండ్ గవర్నెన్స్ చాలా స్ట్రాంగ్ గా రన్ చేస్తున్నామని. ఒకవైపు టీఎంసీ స్టేబిలిటీని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకోవైపు బీజేపీని తీసుకురావడానికి సపోర్ట్ చేస్తున్నారు. రూరల్ వాటర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, అర్బన్ వాటర్ జాబ్స్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. మమతా బెనర్జీ గురించి సపోర్టర్స్ చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్తున్నారు. కొంతమంది క్రిటిక్స్ డెవలప్మెంట్ స్లో ఉందని చెప్తున్నారు. బీజేపీ గురించి సపోర్టర్స్ చేంజ్ అవసరమని చెప్తున్నారు. అలాగే లోకల్ కనెక్షన్ కూడా వీక్ అని చెప్తున్నారు. చిన్న పార్టీస్ కూడా కొన్ని కాన్స్టిట్యూయెన్సీస్ లో రిజల్ట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓట్ స్ప్లిట్ అవడం చాలా క్లోజ్ కంటెస్ట్ లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. టీఎంసీకి రూరల్ సపోర్ట్ ఉంది, బీజేపీకి అర్బన్ అండ్ యూత్ సపోర్ట్ ఉంది. నార్త్ బెంగాల్ అండ్ కోల్కతా అవుట్స్కట్స్ లో స్ట్రాంగ్ ఫైట్ ఉంది. సౌత్ బెంగాల్ లో టీఎంసీ డామినెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. సెక్యూరిటీ అండ్ వాటర్ టర్న్అవుట్ ఫైనల్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తాయి. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ 2011 నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది. సిపిఎం నుండి టీఎంసీ ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ గా రైజ్ అవుతుంది. సో ఈ ఎలక్షన్ లో విన్నర్ ఎవరో చెప్పలేం, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు. రూరల్ టర్న్అవుట్ ఎక్కువైతే టీఎంసీకి అడ్వాంటేజ్, అర్బన్ టర్న్అవుట్ ఎక్కువైతే బీజేపీకి అడ్వాంటేజ్. కానీ లాస్ట్ మూమెంట్ ఓటింగ్ మాత్రమే దీన్ని డిసైడ్ చేస్తుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే రెండు పార్టీస్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ఏది ఉంటే అది కొట్టేయండి. మన ఛానల్ ఇంకొంతమందికి అయితే రీచ్ చేస్తుంది. థ్యాంక్ యూ.